తెలంగాణ రక్షణ సేనలో భారీ చేరికలు జరిగాయి. టీఆర్ఎస్ అధినేత్రి కవిత ఆధ్వర్యంలో మాజీ మంత్రి బోడ జనార్దన్ ఆయన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. రాష్ట్రంలో కర్కశ పాలన కొనసాగుతోందని కవిత అన్నారు. భట్టి విక్రమార్క దోపిడీని ఎత్తి చూపాలన్నారు. పాలమూరుపై తాను ప్రశ్నించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారని కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన ప్రశ్నిస్తుంది, పోరాడుతుంది, పరిష్కారం చూపుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ఇంటి పార్టీ అని, బోడ జనార్దన్ సేవలను వినియోగించుకుంటామని అన్నారు. దోపిడీ గురైతున్నది సింగరేణి. కంప్లీట్గా కార్మికుల యొక్క చెమటను రక్తాన్ని పీల్చుకొని తినేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మామూలు దోపిడీ కాదు. ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ₹1 జరగాల్సినటువంటి పనిని ₹10 వాల్యుయేషన్ చేసి బీభత్సమైనటువంటి దోపిడీకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతున్నది. అదేవిధంగా ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాల మీద మనందరం తెలంగాణ వస్తే సింగరేణి బాగుపడుతుందని చెప్పి సాధించుకొని తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాలను మొత్తం పొడగొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. వారికి ఐఎన్టీయూసీ ఇవాళ అధికారంలో ఉండొచ్చు కాక, ఆ చుక్కపాటితో తోకపాటితో కలిసి ఇద్దరు అధికారంలో ఉండొచ్చు కాక, కాకపోతే ప్రతి ఒక్క కార్మికుడి హక్కుని కాల రాజేసిందే ఈ 2 సంఘాలని మనం చెప్పక తప్పదు. మరి ఇక్కడ రియాజ్ అన్న ఉన్నారు, అనేక సందర్భాల్లో ప్రతి అంశంలో కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. మరి వాళ్ళ సింగరేణి కార్మికుల కోసం కొత్తగా గనులు తెరవాలి, కొత్తగా బాయిలు తెరవాలి, మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని చెప్పి మనందరం కూడా ప్రయత్నం చేస్తుంటే